హాయ్ ఫ్రెండ్స్, చూడండి మేము అరిసెప్పలు చేస్తున్నాం. బియ్యం తీయండి, అది మాడిపోయింది. అరిసెలకి ఇట్లా వేసుకొని ఇట్లా వస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వస్తాం నూనె వనికి అన్నట్టు. ఇడ్లీ బెల్లం ఆనకం పట్టుకొని బియ్యం రాత్రి నానబెట్టి ఉదయాన్నే పట్టించుకొచ్చి ఇట్లా ఆలకాయలు అది కుడక పొడి గ్రైండర్ పట్టి నెయ్యి బెల్లం నానకం బట్టి 2 కిలోల పావుకు కిలోన్నర బెల్లం వేస్తాం. 2 కిలోల పావు బియ్యానికి కిలోన్నర బెల్లం వేస్తాం ఫ్రెండ్స్. ఇట్లా ఆనకం బట్టి ఇట్లా వేసుకుంటాం. చూడు మేము అరిసెలు అంటారు ఇవి. ఇక రేపు గారెలు చేస్తా. పొద్దున్న దాకా నా ఫ్రెండ్కి పనికి పోయి ఆమె మంది వేసుడు కూడా వేసి ఇక ఇప్పుడు ఇద్దరం కలిసి చేసుకుంటున్నాము. ఒకరికొకరం మెలిపి వేసుకుంటున్నాం అన్నట్లు. చూడండి ఫ్రెండ్స్, అట్లా వేసి అందులో వేస్తుంది. ఇక ఇట్లా నూనె దీంతో వస్తాం. వెనకట ఒత్తేటివి ఉంటేనట కానీ ఇప్పుడు లేవు మాకు. ఈ చెంబుతో ట్రై చేసి చెంబుతో వస్తున్నాం. జాలిగంటతో తీసి చెంబుతో వస్తున్నాం. ఇక నూనె ఇట్లా వస్తుంది అన్నట్లు. ఇక బొంది జల్లేడతోటి మీరు చేసుకోరు ఫ్రెండ్స్. 2 కిలోలన్నర బియ్యానికి 2 కిలోల పావు బియ్యానికి కిలోన్నర బెల్లం వేస్తాము. 2 చాయ్ గిలాసుల నీళ్ళు, బెల్లం మంచిగా నలగొట్టి 2 చాయ్ గిలాసుల నీళ్ళు పోసి బెల్లం బాగా ఆనకం వచ్చినాక కిందికి దించి నెయ్యి కుడక పొడి అరకుల పొడి వేసి నెయ్యి వేసి కలిపి ఈ పిండి పోసుకుంటా కలుపుతాము. కలిపి ఇలా వేస్తాం. ఇంకా కొద్దిగా అంత ఉంది, ఆయనతో అయిపోతుంది. అరిసెలు చాలా బాగుంటాయి టేస్ట్. సంక్రాంతికే చేసుకుంటాం ఇవి. అట్టే అప్పుడు చెయ్యం మేము అరిసెలు సకినాలు. చూడండి మా అరిసెప్పలు గిట్లా వచ్చినాయి. పెద్దగా చేస్తున్నాం చూడండి. కొంచెం మాడిపోతున్నాయి. మాడనీయకు, ముదురానకం వచ్చింది. ఏం వచ్చింది గట్టిగా అవుతున్నాయి అప్పాలు. ముద్రాంకం కాదు, ఇది ఇదైంది, గట్టిగా అయింది. గాలి తలితో గట్టిగా అయింది. పిండి గట్టిగా అయింది. ఇవి అయినాయా ఫ్రెండ్స్ అరిసెలు సకినాలు. ఈరోజు అయితే నేను సకినాలు చేస్తున్నా, రేపు గారెలు చేయాలి. బాయ్ మరి ఉంటున్నా. అరిసెలు చేస్తున్నాను అబ్బా. గారె సకినాలు అంటున్నావు. నిన్నే చేసిన సకినాలు, ఈరోజు అరిసెలు. ఈరోజు అయితే నేను సకినాలు చేస్తున్నా అంటున్నావు. మర్చిపోయి అన్నం కావచ్చు కానీ అరిసెలు అన్న. నువ్వు తీసినావు కావచ్చు అనుకున్నా నేను. అది కాలేదే కదా మరి. కాలలేదు, నూనె పోసిన కదా. మళ్ళీ నూనె పోసిన, ఇంట్లో నూనె వేయమన్నాక పోసిన నేను. ఈరోజు అయితే నాకు మా అరిసెప్పలు అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్. బాయ్ మరి ఉంటున్నాము.